జాన్ కసినో ఆడుతూ ఉంటాడు. కానీ ఆసేపటికి అతను చాలా డబ్బునైతే కోల్పోతాడు. కానీ విచిత్రంగా అప్పుడే అతని ఫోన్ కు మెసేజ్ వస్తుంది, నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఒక్కసారిగా పెట్టేసేయని. ఇంకా ఇతను గుడికి ఆ ఫోన్ లో చెప్పినట్టుగానే ఇతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం కెసినోలో అయితే పెట్టేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా ఇతని వైపు విచిత్రంగా చూస్తుంటారు. కొద్దిసేపటి తర్వాత అక్కడున్న వ్యక్తి కార్డులు మొత్తం టేబుల్ మీద వేయగానే విచిత్రంగా జాన్ కి హైయెస్ట్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా అమౌంట్ అయితే డబుల్ అయిపోయి ఉంటుంది. అప్పుడే సర్వేలెన్స్ కెమెరాలో నుంచి అక్కడున్న మేనేజర్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు, వీడు అసలు ఇలా రౌండ్ ఎలా గెలిచాడని. అక్కడున్న టేబుల్ మీద కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటాడు. అయినా గుడికి వీడు గెలిచాడు. మేనేజర్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు, వీడేమన్నా చీటింగ్ చేశాడా అని. అంతా ఫేర్ గా ఆడానని చెప్పి సీసీ కెమెరాలు వస్తూ ఉంటుంది. ఇంత డబ్బు వచ్చిన తర్వాత వెంటనే దాన్ని విత్డ్రా చేసుకోవడానికి వెళ్తాడు. కానీ అప్పుడే సడన్ గా మళ్ళీ అతనికి ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది, అర్జెంట్ గా నువ్వు మిషన్ నెంబర్ 13 దగ్గరికి వెళ్ళని. కానీ మిషన్ దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ ఇంకొక వ్యక్తి ఆ గేమ్ అయితే ఆడుతూ ఉంటాడు. మళ్ళీ ఆ ఫోన్ లో మెసేజ్ వస్తుంది, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పెట్టి వాడిని అక్కడి నుంచి పంపించేయని. ఇంకా ఇతను గుడికి అతనికి ఆఫర్ ఇస్తాడు, నీకు నేను $1,00,000 ఇస్తా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. అతను గుడికి ఈ ఆఫర్ బాగుండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇతను ఆ గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. విచిత్రం ఏంటంటే నిజంగానే ఆ ఫోన్ లో మెసేజ్ వచ్చినట్టు ఇతనికి జాక్ పాట్ అయితే తగులుతుంది. ఇంకా ఇతను దాదాపు $1 మిలియన్ పైన గెలుచుకున్నాడు. అలాంటి ఫోన్ మీ దగ్గర ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా కోసం లైక్ చేయండి, ఇంకో 10 మందికి రీచ్ కానీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నా వీడియో